కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వైభవంలో జానపద సినీ గాయని మంగళి కృతిశెట్టి, సంయుక్త మీనన్ తదితర తారలు సందడి చేశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట శాసనసభ్యులు విజయశ్రీ సభను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన పక్షుల పండుగను వైసీపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా నిర్వహించలేదని విమర్శించారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పక్షుల పండుగను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా, సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా, ఎన్నిటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి. అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2001లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతాల్లో వస్తా ఉన్నాయో వాటిలన్నిటి కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్ లో మొట్టమొదటిసారి ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19 కూడా అద్భుతంగా చేసినటువంటి ఘనత మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత 4 సంవత్సరాలు ఫ్లెమింగో ఫెస్టివల్ మీకు తెలుసు, సైబీరియా నుంచి వచ్చే పక్షులు 1000 కిలోమీటర్లు, మనం విమానంలో 1000 కిలోమీటర్లు పోతాం, అవి గాల్లో 1000 కిలోమీటర్లు వస్తాయి, ఇక్కడ గుడ్లు పెడతాయి, ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకుని 1000 కిలోమీటర్లు పోతాయి. ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం, మన ఉమ్మడి నెల్లూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ